వింటుంది నా స్వరము కాదు, నా స్వరములో నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము వస్తుంది. మీకు ఒక విషయం తెలియాలి, 2007 సంవత్సరము నాకు ఒక మేజర్ ఆపరేషన్ అయింది. అది ముక్కుకు అయింది. ముక్కులో ట్యూమర్ వచ్చింది, పెద్ద ట్యూమర్ వచ్చి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో పూర్తిగా అది లోపల రంధ్రాలను మూసివేసింది. చాలా నరకం అనుభవించాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి. ఆ రీతిగా ఆపరేషన్ చేసిన తర్వాత ఆ కణితి, ఆ ట్యూమర్ ఇక మళ్ళా రాకుండా రేడియేషన్ కూడా ఇవ్వాలి అన్నారు. అంత భయంకరమైన పరిస్థితి. అయితే ఆపరేషన్లో ఇదంతా ఓపెన్ చేశారు, చేసి ఆ కణితిని కట్ చేశారు, తీసేసిన తర్వాత రేడియేషన్ ఇచ్చారు. ఆ కణితి మళ్ళా రాకుండా, పెరగకుండా రేడియేషన్ ఇచ్చారు. ఆ రేడియేషన్కి నా జుట్టు చాలా పొడవు ఉండేదండి, చాలా ఒత్తుగా చాలా పొడవుగా ఉండేది. కానీ ఆ రేడియేషన్లో నా జుట్టంతా ఊడిపోయింది. ఆ తర్వాత ఎక్కువగా అది పెరగడం అలా. అంతేగాని నన్ను చూసి మీరెవరు కట్ చేసుకోవద్దు, దయచేసి చెప్తున్నా. ఆ రీతిగా అయినప్పుడు ఆ నోటితో నేను గాలి పీలుస్తూ ఉన్నా, ఊపిరి ఆడకపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు నేను నోటితో గాలి పీల్చాను. ఆ రీతిగా నోటితో గాలి పీల్చడం వల్ల చిన్న నాలుక సాగిపోయింది. ఇంకా చిన్న నాలుక సాగిపోయి ఆ గొంతులో అడ్డుపడతా ఉండేది. కాబట్టి చిన్న నాలుక తీసేసే ముందు డాక్టర్ నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నీకు ఇంకా పెద్ద వాయిస్ రాదు, నువ్వు సైకిల్ చేస్తూ గాలితో మాట్లాడతావు, ఇంకా బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇలా ఉంటుంది నీ వాయిస్ అని చెప్పారు. ఇంకా వాయిస్ రావడం కష్టం అని చెప్పారు. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాల. కానీ పరిస్థితి అయితే అది. ఎవరితో నేనేమీ చెప్పుకోలేను, నా పరిస్థితి ఇలా అవుతుంది అని కూడా. అయితే నా ఫోన్ తీసుకున్నా, నా వాయిస్ రికార్డ్ చేస్తున్నా. ఏమన్నానంటే, ప్రభువా, ఈరోజుతో ఈ వాయిస్ ఇంకా స్టాప్ అయిపోద్దంట, నేను చాలా మెల్లగా మాట్లాడతానంట, నా వాయిస్ కూడా బయటికి రాదు, మెల్లగా మాట్లాడుకోవాలంట, లాస్ట్ సారిగా చివరిగా నీతోనే మాట్లాడుతున్నాను యేసయ్య అని చెప్పి ఆ రోజు యేసయ్యతో మాట్లాడాను. నేను రికార్డ్ చేసుకుంటా. యేసయ్యతో మాట్లాడిన తర్వాత ఆపరేషన్కి వెళ్ళా. చిన్న నాలుక లేదండి, ఇప్పటికి కూడా చూసుకోవచ్చు మీకు ఒకవేళ అనుమానంగా ఉంటే. చిన్న నాలుక లేదు నాకు. ఆ తర్వాత నాకు వాయిస్ రాలా. ఆపరేషన్ అయిన తర్వాత దైవజనులు అయ్యగారు వచ్చి మాట్లాడాలన్నా, ఏదైనా నేను పేపర్ మీద రాస్తున్నా, బుక్ పెట్టుకున్నా, బుక్ మీద రాస్తున్నా, వాయిస్ రాలా. కానీ నా హృదయంతో మాత్రం యేసయ్యని నా హృదయంలో మాట్లాడుకుంటా ఉన్నా, నా హృదయంలో స్తుతిస్తూ ఉన్నా. అప్పుడు నా గదంతా ఒక చల్లని గాలి అలుముకుంది. యేసయ్యే నా దగ్గరికి వచ్చి 3 సార్లు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా స్వరము రాదు అని పూర్తిగా కలవరపడుతూ దిగులుతో, పర్వాలేదు స్వరము లేకపోయినా పర్వాలా, నా హృదయముతో నా తలంపులతో నేను ఆరాధిస్తానని స్తుతించుకుంటూ ఉన్న నాకు దేవుడు అభిషేకించి ఈ స్వరాన్ని ఓపెన్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఈ స్వరము వచ్చిందండి. నేను ఇప్పుడు మాట్లాడితే డాక్టర్స్కి కూడా ఆశ్చర్యమే, చాలామందికి ఆశ్చర్యమే, రాదన్నారు వాయిస్. కనుక మీరు వింటున్న వాయిస్ ఏం వాయిస్ అది? అది కేవలము దేవుడిచ్చిన స్వరము మీరు వింటున్నారా? దేవుని స్వరమే మీరు వింటున్నారు. నిజానికి స్వరము వచ్చే అవకాశము లేదా. చిన్న నాలుకే నాకు లేదా. క్యాన్సర్స్ తీశారు, చిన్న నాలుక తీసేశారు, ముక్కుకి ట్యూమర్ తీశారు, ఇన్ని ఆపరేషన్లు అయినాయి నాకు. కానీ నన్ను చూస్తే మీకు అలా కనిపిస్తున్నానా? అదే మన దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అదే, అభిషేకంలో ఉన్న శక్తి అదే. దేవునికి మహిమ కలుగునుగాక. నీకున్న స్నేహమే ముఖ్యమా, ఈ లోక పాపమే నాకన్నా సౌఖ్యమా, నాకన్నా నీకున్న స్నేహమే ముఖ్యమా, ఈ లోక
పాపం నాకన్నా సౌఖ్యమా నన్నేడిపించకయ్యా నా నాయన నా చెంత చేరుమయ్యా నన్నే